హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నాగశక్తి శివసాయి టీవీ. భద్రాచలం నుంచి మనం చూస్తున్నది గోదావరి నదీమ. నాసిక్లోని త్ర్యంబకేశ్వరం నుంచి ప్రారంభమవి ఇక్కడ దాకా దాదాపు 800 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఈ నది యొక్క ప్రయాణం భద్రాచలంలో చూసుకున్నట్లయితే ఈ నది యొక్క అడ్డుకొలత దాదాపు మనం చూస్తున్న ఈ బ్రిడ్జ్ 2.5 కిలోమీటర్లు ఉంటుంది. అయితే భద్రాచలం దగ్గర ఈ యొక్క నదిపై ఈ మధ్య కాలంలోనే 2024లో ఇంకొక 2 లైన్ల బ్రిడ్జ్ కూడా ప్రారంభించారు. ఇది పాత బ్రిడ్జ్, అవతల సైడు కొత్త బ్రిడ్జ్. ఇది 2 లైన్స్, అది 2 లైన్స్. అయితే అక్కడ దూరంలో ఒక 3 కిలోమీటర్ల దూరంలో కనపడుతున్న ఆ గోపురమే సీతారామచంద్రుల గర్భాలయం. ఈ బ్రిడ్జ్ పైన దాదాపు ఒక 3 కిలోమీటర్ల ఈ బ్రిడ్జ్ ప్రయాణం తర్వాత కుడివైపుగా తిరిగితే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో, బస్టాండ్కి అయితే కిలోమీటర్ దూరంలో సీతారామచంద్రుల ఆలయం ఉంటుంది. సీతారామచంద్రుల ఆలయం వెళ్ళే దారిలోనే సత్రాలు, లాడ్జులు ఇవన్నీ కూడా ఉంటాయి. పర్వదినాల్లో అయితే ఒక రూమ్ వచ్చేసి 4 కెపాసిటీ ఉండేది. దాదాపు మినిమం 1500 నుంచి ఈ సమయంలో అయితే రేట్లు ఉంటాయి. మిగతా సమయంలో 500-600, 700-800కే ఇస్తూ ఉంటారు. రెండు 2024లో సీతారామ కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. మనకి ఈ సైడ్ చూసినట్టయితే మొత్తం ఇసుక కనపడుతూ ఉంది. కొంచెం ఎడమ వైపుగా అంటే ఆలయానికి దగ్గరగా మాత్రం కొన్ని నీళ్ళు ఫ్లో అవుతూ ఉన్నవి. థ్యాంక్ యూ.